తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రధానంగా గ్రూప్ 2కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఫలితాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించింది. ఫిబ్రవరి 23వ తేదీన ఈ పరీక్ష జరగబోతుంది. 92,250 మంది ప్రిలిమినరీస్ నుంచి క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ షెడ్యూల్ని మనం చూద్దాం. ఫిబ్రవరి 23వ తేదీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అర్హత సాధించినటువంటి అభ్యర్థుల లిస్టు చూస్తే 92,250 మంది కనిపిస్తున్నారు ఈ లిస్టులో. అలానే ఈ 92,250 మంది కూడా 899 ఉద్యోగాలకి పోటీ పడుతున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకి కనీసం 102 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ కూడా చాలా క్రిటికల్ అండ్ కీలకమైనటువంటి ఎగ్జామ్గానే మనం చూడాలి. మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. అలానే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 అంతా కూడా భారతదేశ సామాజిక చరిత్ర, అలానే భారత రాజ్యాంగం వంటి సబ్జెక్ట్స్ పైన ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు, ఇతర అంశాలు కూడా ఇందులో ప్రస్తావిస్తారు. ఇది మొత్తం 150 మార్కులకి ఒక్కొక్క పేపర్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మొత్తం 300 మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది. వివిధ సెక్షన్ల కింద జరిగేటువంటి పరీక్ష కాబట్టి పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్క సీటుకి, ఒక్కొక్క ఉద్యోగానికి 100 మంది పైగా అభ్యర్థులు బరిలో నిలుస్తున్నటువంటి విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డేటాను చూస్తే కనుక 2024 ఫిబ్రవరి 25వ తేదీన ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించిన పరీక్ష కంప్లీట్ అయింది. తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఇది వెనక్కి వాయిదా పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఏపీపీఎస్సీ ఫైనలైజ్ చేసింది. మొత్తం మీద ఉద్యోగాల నియామకానికి ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి, అభ్యర్థులు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత, ఎగ్జామ్ నిర్వహించినటువంటి సందర్భంలో ఉన్న ప్రభుత్వం వేరు, ఎగ్జామ్స్ ఇప్పుడు ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ప్రభుత్వం వేరు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి 1327 కేంద్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. అందులో 4,83,525 మంది అభ్యర్థులు ఎన్రోల్ చేసుకున్నారు, అంటే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కానీ అందులో పరీక్షకి హాజరైంది మాత్రం 4,04,037 మంది. దాదాపు 2,557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో డిస్క్వాలిఫై చేశారు. అప్లికేషన్స్ సరిగా భర్తీ చేయకపోవడం కానీ, క్వాలిఫికేషన్స్ విషయంలో ఉన్నటువంటి తేడాలు కానీ, మొత్తం మీద ఈ 2,557 మంది పరీక్షలకు దూరమైనటువంటి పరిస్థితి. ప్రిలిమినరీ పరీక్షలు అటెండ్ అయినటువంటి 4,04,000 మందిలో 92,250 మంది ప్రస్తుతం అర్హత పొందారు. వీళ్ళందరూ కూడా 899 ఉద్యోగాలకి పోటీ పడబోతున్నారు. ఈ పరీక్షలకి సంబంధించి కూడా ఈ 92,250 మంది ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ఈ సెలక్షన్ మాత్రం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరగబోతుంది. 13 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏపీపీఎస్సీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. అలానే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ని యాక్టివేట్ చేశారు. ఈ ఆప్షన్ ద్వారా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి. దీంతోపాటు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మే 3వ తేదీ నుంచి 9వ తేదీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ. సో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కూడా గతంలో జరిగింది. కాకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ గతంలో జరిగాయి, కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ పెండింగ్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. మే 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్, మే 3వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో వీలైనంత వేగంగా ప్రక్రియను పూర్తి చేసి ఈ నియామకాలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీపీఎస్సీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆల్రెడీ ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ తర్వాత జరగాల్సినటువంటి ప్రక్రియని మెయిన్స్ దిశగా అడుగులు ముందుకు వేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. సో ఈ 2 నెలల్లో ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయితే కనుక ఈ సమ్మర్ వెకేషన్స్ తర్వాత పూర్తి స్థాయి నియామకాలు జరిగే విధంగా దానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలపైన ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.